సో చాలా మంది జ్వరం వచ్చిందంటే ఇంట్లో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ బ్రెడ్ పాలు తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. అండ్ పెద్దలు కూడా అదే ఇస్తూ ఉంటారు చిన్న పిల్లలకు కూడా. అది ఎంతవరకు కరెక్ట్? యా, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఫీవర్ వచ్చినప్పుడు పాలు పెరుగు లేదంటే బ్రెడ్ ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది. సో జనరల్గా ఏంటంటే పాలు పెరుగు అనేది చాలా బరువైన ఫుడ్. అదేంటంటే వెంటనే అరక్కండా అజీర్ణం ప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ ఫీవర్ని పెంచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పాలు అనేది చాలా స్నిగ్ధ గుణం, అంటే మధుర గుణం ఉన్నది. సో ఎక్కువ పాలు అనేది ఫీవర్ అస్సలు తీసుకోకూడదు. దాంతోపాటు బ్రెడ్ అనేది కూడా మైదాతో చేసింది. సో మైదా అనేది బాడీలో ఇండైజెషన్ ప్రొడ్యూస్ చేసి ఇంకా ఫీవర్ని పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందరూ పేరెంట్స్ ఖచ్చితంగా ఫీవర్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా జావలు, అంటే బియ్యప్రవ జావలో ఉప్పు వేసుకుని లేదంటే బార్లీ కానీ మజ్జిగ కానీ లైట్గా ఇస్తే మంచి జరుగుతుంది, వెంటనే ఫీవర్ తగ్గుతుంది. సో చాలామంది పాలతో పాటు ఫిష్ని అండ్ పెరుగుతో పాటు పళ్ళని కలిపి తింటూ ఉంటారు. అది హార్మ్ఫుల్లా? యాక్చువల్ జనరల్ చెప్పాలంటే ఆయుర్వేదంలో విరుద్ధాహార అనే కాన్సెప్ట్ ఉందండి. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక గుణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తీసుకుంటే పాల్లో మధుర గుణం ఉంటుంది, శీత గుణం ఉంటుంది. అదే ఫిష్ తీసుకుంటే ఉష్ణ గుణం, స్నిగ్ధ గుణం ఉంటుంది. సో ఇలాంటి విరుద్ధ గుణాలు ఉన్న దాన్ని కలిపి తీసుకోవడం వల్ల అది విషం అవుతుంది. దాన్నే విరుద్ధ ఆహారం అంటాం. సో ఇలా కాంబినేషన్స్ అనేవి తీసుకోవడం మంచిది కాదండి. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ పెరుగు పళ్ళు. పెరుగు పళ్ళు అనేది యాక్చువల్గా డిఫరెంట్ ఉంటాయి. మనకి ద్రాక్ష, ఖర్జూర, అంజీరా, రకరకాల పళ్ళు. ప్రతి పళ్ళుని పెరుగులో కలపడం అంత మంచిది కాదు. ఎందుకంటే పెరుగు అనేది ఉష్ణ గుణంతో ఉంటుంది, ఫ్రూట్స్ కూడా కొద్దిగా ఉష్ణ గుణంతో ఉంటాయి. రెండు మిక్స్ చేసి తీసుకోవడం విరుద్ధ గుణం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.